ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. వికసిత్ భీ విరాసత్ భీ అనే నినాదంతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. ఈ కేబినెట్ సందర్భంగా సోన్ ప్రయాగ్ కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 4081 కోట్ల రూపాయలతో 12.9 కిలోమీటర్ల మేర సోన్ ప్రయాగ్ కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. అదేవిధంగా హేమకుండ్ సాహిబ్ రోప్వే ప్రాజెక్టుకు సైతం ఆమోదం లభించిందని अश्विनी वैष्णव माట్లాడుతూ विरासत भी विकास भी, हम अपनी विरासत पे गौरव करें, साथ ही साथ उसको मॉडर्न टाइम्स के हिसाब से डेवलप करने का भी प्रयास करें. इसमें पहला प्रोजेक्ट जो आज अप्रूव हुआ है वो है केदारनाथ रोपवे. ट्रांसपोर्टेशन सेक्टर से रिलेटेड जो प्रोजेक्ट्स लिए गए उन सब प्रोजेक्ट्स की एक समरी करीब 4 लाख करोड़ की टोटल इन्वेस्टमेंट्स अप्रूव हुई है जून के रिजल्ट के बाद में की कैबिनेट्स में. तो अपना एक सिग्निफिकेंट देश भर में बेनिफिट होता है इससे. थर्ड प्रोग्राम है फार्मर्स वेलफेयर. एक के बाद एक फैसले लिए गए जिससे कि किसानों के जीवन में बड़ा सुधार आए. देश में लाइव स्टॉक को किस तरह से एक मेजर उनकी हेल्थ में इम्प्रूवमेंट आए वो इस प्रोग्राम का एम है. एक बहुत इंपॉर्टेंट आएगा हाई क्वालिटी की जेनेरिक मेडिसिन है. పశువుల ఆరోగ్యం వ్యాధుల నివారణ కార్యక్రమం కోసం 3880 కోట్ల రూపాయలను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నారీ శక్తి సే వికసిత్ భారత్ అనే అంశంపై నిన్న జాతీయ స్థాయి సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. వివిధ రంగాలకు చెందిన ప్రఖ్యాత మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశ శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. ये दिवस महिलाओं की उपलब्धियां का सम्मान करने, उनके अधिकारों के प्रति जागरूकता बढ़ाने और महिला पुरुष समानता को बढ़ावा देने के प्रति स्वयं को समर्पित करने का अवसर है. इस सम्मेलन का विषय नारी नेतृत्व से विकसित भारत. नारी समुदाय ने अभूतपूर्व प्रगति की है. मैं अपनी जीवन यात्रा को भी इसी प्रगति की कड़ी मानती हूँ. ओडिशा के एक साधारण परिवार और पिछड़े क्षेत्रों में जन्म लेने से लेकर मेरी राष्ट्रपति भवन तक की यात्रा भारत के समाज में नारी को मिले समानता के अवसर एवं सामाजिक न्याय की कहानी है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి బృందాల్లోని మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలీసు శాఖ రూపొందించిన శక్తి యాప్ను ప్రారంభించారు. గుర్రపు డెక్క, అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీ ద్వారా ఆదాయం లభిస్తుందని, దీనిపై దృష్టి పెట్టాలని డ్వాక్రా మహిళలకు సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు నాణ్యత, బ్రాండింగ్ తీసుకురావాలన్నారు. అనంతరం ఈ వ్యాపారి పోర్టల్ డెలివరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు 2500 రూపాయల చొప్పున అందిస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళా సమృద్ధి యోజన పథకానికి ఆమోదం లభించింది. అనంతరం ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ ఈ పథకానికి 5000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించామన్నారు. మహిళా సమృద్ధి యోజన కోసం రిజిస్ట్రేషన్లు అతి త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన 2025-26 కేంద్ర బడ్జెట్పై బుధవారం నిర్వహించిన ఒక వెబినార్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు టెలిమెడిసిన్ సౌకర్యాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు. డే కేర్, క్యాన్సర్ సెంటర్లు, డిజిటల్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ప్రభుత్వం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోనే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు. నాణ్యతతో కూడిన వైద్య సేవలను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో కృత్రిమ మేధతో కూడిన విద్యా విధానానికి అధిక నిధులు కేటాయించామన్నారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొంటూ, भारत $5 ट्रिलियन की इकोनॉमी बनेगा. हमें सही दिशा में सही निवेश करते हुए आगे बढ़ना है. अपनी अर्थव्यवस्था का इसी तरह विस्तार करना है और इसमें बजट घोषणाओं के इम्प्लीमेंटेशन की भी बड़ी भूमिका है. बजट घोषित कर करके आप अपना कर लो, हम हमारा कर ले, वो परंपरा हमने तोड़ दी. बजट बनाते से पहले भी
आपके साथ बैठते हैं। बजट बनने के बाद भी, घोषित करने के बाद भी जो चीजें सामने आती हैं उसको इम्प्लीमेंट करने के लिए भी हम आपके साथ बैठते हैं। ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్లో జునాగఢ్లోని ససన్గిర్లో జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన వన్యప్రాణుల సంరక్షణకు కృత్రిమ మేధస్సును వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డాల్ఫిన్ ఆవాస ప్రాంతాలను విద్యార్థుల సందర్శనలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. అలాగే దేశంలో నిర్వహించిన మొట్టమొదటి నదీ తీర డాల్ఫిన్ అంచనా నివేదికను ఈ సమావేశంలో భాగంగా ప్రధానమంత్రి విడుదల చేశారు. గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రమైన వంతారాను మంగళవారం ప్రారంభించారు. ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో పునరావాసం పొందుతున్న వివిధ రకాల జంతువులతో ప్రధానమంత్రి సరదాగా గడిపారు. సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. అలాగే జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఐసీయూ వంటి సదుపాయాలు కలిగిన పశు వైద్య వన్యప్రాణుల ఆసుపత్రిని ప్రధానమంత్రి సందర్శించారు. కాగా వంతారాలో 2000 కంటే ఎక్కువ జాతులు, 1.5 లక్షలకు పైగా అంతరించిపోతున్న జంతువులు రక్షించబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. అందులో భాగంగా మాట్లాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం డిఎస్సి నోటిఫికేషన్ ను ఈ నెలలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. ఇంకా మే నెలలో తల్లికి వందనం కార్యక్రమం గానీ, అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాం. నిరుద్యోగులు మా పైన బాధ్యత పెట్టారు. డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇప్పటికీ టెట్ పూర్తి చేశామని చెప్పి అది కూడా ఈ నెలలోనే చేస్తాను కూడా నేను నిరుద్యోగులకు హామీ ఇచ్చాను. సో ఇట్లా ఇచ్చిన ప్రతి హామీ మేము ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటుంది కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు. బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించామని, గతంతో పోలిస్తే ఇది 50% అధికమన్నారు. చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను ఇవ్వనున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. పేదలకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత నెలలో ఇందుకు సంబంధించి జీవో ఇవ్వగా ఇప్పటివరకు 70,238 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. కేంద్ర బడ్జెట్ 2025-26పై విశాఖపట్నంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి పంకజ్ చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాణిజ్య సంస్థల ప్రతినిధులు, చార్టెడ్ అకౌంటెంట్లు, పలు రంగాలకు చెందిన మేధావుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నేతృత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు సమాధానమిచ్చారు. అలాగే ఎంఎస్ఎంఈలకు సంబంధించి నూతన అసెస్మెంట్ మోడల్ను ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. అలాగే కాకినాడ, రాజమండ్రి నగరాల్లో సిడ్బీ బ్యాంక్ నూతన బ్రాంచులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం పలు ఎంఎస్ఎంఈ ప్రతినిధులకు రుణ మంజూరు పత్రాలను అందించారు. ఆ తరువాత జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చామన్నారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా భారత్ ట్రేడ్ నెట్ కు 2025-26 కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించామన్నారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అనే నినాదంతో భారత తయారీ రంగం జీడీపీ వాటాను 20 నుండి 22% తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రకటించిన తరువాత దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బడ్జెట్పై సూచనలు, సలహాలను స్వీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలను 2019 నుండి నిర్వహిస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొంటూ, The entire finance ministry team goes all over the country, say about 4-5 places, to explain the budget. In that process, we meet up with the city's business leaders, any association from the state related to any particular sector. From there, we take them, and if necessary, if something is important, we even introduce that suggestion as an amendment, and before the budget, the entire announcement gets passed. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి జిల్లాలో జిల్లాకి ఒకటి చొప్పున 26 నార్కోటిక్స్ సెల్స్ ఏర్పాటు చేశామని,
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి అవకాశాలు, వనరుల గురించి పాత్రికేయులకు ఆయన వివరిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకం తనదైన ప్రత్యేకతను చాటుతోందని కందుల దుర్గేష్ అన్నారు. అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఈ సదస్సు ఉపకరిస్తుందని కందుల దుర్గేష్ మాట్లాడుతూ prioritize development of Andhra Pradesh into a premier global tourism destination. We are focusing on sustainable growth, world-class infrastructure and community-driven tourism development by collaborating with local communities, conservationists and global partners. Andhra Pradesh boasts some of the most pristine beaches in India, including Ramakrishna Beach, Rishikonda Beach and Maipadu Beach, ideal for leisure and adventure. Our coastline is home to luxury resorts, boutique stays and wellness retreats that blend Ayurveda, yoga and other natural waste management programs and responsible wildlife tourism while empowering local artisans and rural entrepreneurs. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లో పర్యటించారు. ఉత్తరాఖండ్లోని హార్సిల్లో బైక్ అండ్ ట్రెక్ ర్యాలీని జెండా ఊపి అలాగే హార్సిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఉత్తరాఖండ్లో ఇకపై పర్యాటకానికి విరామం ఉండకూడదని, సంవత్సరం పొడవునా ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర పర్యాటక పరిశ్రమను బలోపేతం చేస్తూ ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక శోభను సందర్శకులు ఆస్వాదించేలా చూడాలని ప్రధానమంత్రి సూచిస్తూ उत्तराखंड में कोई भी सीजन ऑफ सीजन ना हो, टूरिज्म ऑन रहे, बड़ी संख्या में पर्यटक आते हैं. हमारे यहाँ हजारों करोड़ की इकोनॉमी, वेडिंग इकोनॉमी है, बहुत बड़ी इकोनॉमी है. भारत की फिल्म इंडस्ट्री से भी मेरी अपेक्षाएं है. उत्तराखंड को मोस्ट फिल्म फ्रेंडली स्टेट का पुरस्कार मिला हुआ है. यहाँ तेजी के साथ आधुनिक सुविधाएं डेवलप हो रही है. इसलिए सर्दियों के दिनों में फिल्म की शूटिंग के लिए भी उत्तराखंड पूरे भारत का फेवरेट डेस्टिनेशन बन सकता है. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని అమిత్ షాను కోరారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న అంశాలపై హోంమంత్రి అమిత్ షాతో ఆయన చర్చించారు. మరుసటి రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి 100% ఆర్థిక వనరులు సమకూర్చాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇటీవల జరిగిన 3 శాసన మండలి స్థానాల ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో గాది శ్రీనివాసులు నాయుడు పివి రఘువర్మపై విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అంత్యోదయ అన్న యోజన కింద అన్ని కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తుందని తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బార్బడోస్ అత్యున్నత పురస్కారమైన గౌరవ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును ప్రకటించింది. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబితా మార్గరెట్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం చేస్తున్నానని సామాజిక మాధ్యమం వేదికగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFC, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTCలకు ప్రభుత్వం నవరత్న హోదాను కల్పించింది. IRFC వార్షిక టర్నోవర్ 26,000 కోట్ల రూపాయలకు పైగా ఉండగా IRCTC వార్షిక టర్నోవర్ 4,000 కోట్ల రూపాయలుగా ఉంది. భారతదేశాన్ని వినోద రంగానికి అంతర్జాతీయ కేంద్రంగా మార్చేందుకు వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో ట్రేడ్ సెంటర్లో మే 1 నుంచి 4 వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో వినోద రంగానికి సంబంధించి వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సదస్సుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో భాగంగా ఈ కార్యక్రమంలో క్రియేట్ ఇన్ ఇండియా పేరిట 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటి వరకు 77,000 మందికి పైగా తమ వివరాలను నమోదు చేసుకున్నారు. ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలతో కూడిన వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, PVKM లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.